హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్సీఆర్టీ థర్డ్ క్లాస్ ఈవీఎస్ యొక్క నోట్స్ మరి అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని బిట్స్ని ఏ విధంగా బిట్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి ఎటువంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఫోనమ్స్ డే అవుట్. చూడండి, different animals move in different ways to go from one place to another. Some animals walk, some crawl, some fly and swim. Some animals use their feet, some use their wings, and some animals even take the help of their tail. అంటే యానిమల్స్ అంటే జంతువులు అనేవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే కొన్ని నడుచుకుంటూ వెళ్తాయి, మరికొన్ని ఎగురుతాయి, మరికొన్ని నీటిలో ఉండేవైతే ఈదుకుంటూ వెళ్తాయి. అదేవిధంగా కొన్ని వాటి కాళ్ళని ఉపయోగించుకుంటాయి, అదేవిధంగా మరికొన్ని వాటి యొక్క తోకలను ఉపయోగించుకుంటాయి, మరికొన్ని రెక్కల్ని ఉపయోగించుకుంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జంతువులని చూసుకుంటే ఎక్కడైనా జంతువులు డౌట్ రావచ్చు, జంతువులు ఎగరవు కదా అంటే ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లవాడికి అర్థం అవ్వాలి అని వాళ్ళు కేటగిరీస్ వైజ్గా కాకుండా పక్షులని, కీటకాలని, అదేవిధంగా పశువులని, జంతువులని అన్నింటినీ కలిపి జంతువులుగానే వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? అయితే ఇప్పుడు ఏవి ఎగురుతాయి అంటే ఏవేవి ఎగరగలవు అంటే రెక్కలు వేటుకుంటాయో అవన్నీ ఎగురుతాయి. ఉదాహరణకి బర్డ్స్ అంటే ప్యారెట్, పీజియన్, బటర్ఫ్లై, మిగతా బర్డ్స్ అన్నీ ఎగురుతాయి. అదేవిధంగా వాక్ ఏవి నడుస్తాయి అంటే కౌ, బఫెలో, ఆక్స్ ఎక్సెట్రా. క్రౌల్ అంటే ఏవి పాకుతాయి, లిజార్డ్, స్నేక్, టార్టాయిస్ అంటే బల్లి, పాము, తాబేలు అనమాట. అదేవిధంగా కెన్ హోప్, ఫ్రాగ్, కంగారు, హెర్. హోప్ అంటే ఎగురుకుంటూ వెళ్తాయి, అంటే ఏదైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి అంటే అవి ఎగురుకుంటూ వెళ్తాయి. ఎగిరేవి ఏంటి అంటే గెంతుకుంటూ వెళ్తాయి. ఫ్రాగ్, కంగారు, హరి అంటే కప్ప, కంగారు, కుందేలు అనమాట. అదేవిధంగా వేటికి తోక ఉంటుంది, హ్యావ్ ఎ టేల్ అంటే తోక. జనరల్గా అన్ని జంతువులకి తోక ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మంకీ, కౌ, బఫెలో, ఆక్స్, ఇంకా చాలా ఉన్నాయి కదా యానిమల్స్ అన్ని. నెక్స్ట్ ఆన్ ది బ్రాంచెస్. సపోజ్ మనం ఒక చెట్టుని పరిశీలించినట్లయితే ఆ చెట్టులో కొమ్మల పైన ఏంటేంటి ఉంటాయి, అదేవిధంగా కాండం పైన ఏముంటాయి, వాటి వేర్ల దగ్గర ఏముంటాయి, భూమి లోపల ఏముంటాయి, ఇంకా వాటి యొక్క ఆకులపైన ఏముంటాయి అని గమనించినట్లయితే బ్రాంచెస్ కొమ్మలపైన పక్షులు ఉంటాయి, కోతులు ఉంటాయి, ఇంకా కాకులు ఎక్సెట్రా మిగతా పక్షులన్నీ ఉంటాయి. అదేవిధంగా లీవ్స్ ఆకుల మీద ఏముంటాయి, చిన్న చిన్న కీటకాలు, పురుగులు అనేవి, గడ్డి పురుగులు అంటారు కదా, అవి ఆకులపైన ఉంటాయి. అదే ట్రంక్ కాండం పైన ఏముంటాయి, చీమలు, ఉడతలు అనేవి కాండం పైన ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ అంటే చెట్టు యొక్క కిందన వేర్ల దగ్గర బొరియలు చేసుకుని కొన్ని జీవులు ఉంటాయి కదా, అవేంటి అంటే కుందేలు ఒకటి, స్నేక్స్ పాములు, మరియు ర్యాట్ ఎలుకలు. అదేవిధంగా అరౌండ్ ది గ్రౌండ్ అంటే నార్మల్గా బయట ప్రదేశం ఏంటంటే కౌ, డాగ్, క్యాట్, డాగ్స్. మనం ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూడండి. ఇన్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఫైండ్ ది ఆడ్ వన్ అంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అని అర్థం. ఆప్షన్ ఏ బఫెలో, ఆప్షన్ బి ఆక్స్, ఆప్షన్ సి కంగారు, ఆప్షన్ డి కౌ. ఇక్కడ చూడండి, బఫెలో, ఆక్స్, కౌ అనేవి ఈ 3 అనేవి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూ వెళ్తాయి. ఓకే. ఆప్షన్ సి కంగారు. చూడండి, కంగారు అనేది ఎక్కడికైనా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళాలంటే అది గెంతుతుంది. సో ఇక్కడ ఆడ్ వన్ ఏది అని అనుకుంటే ఆప్షన్ సి కంగారు, ఆన్సర్ అనేది కంగారు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్. At primary stage in EVS book, a word animal used for insect, birds, reptiles and mammals because option A identification of learning gaps of student, option B ensure better utilization of time, option C at this age children can't classify different categories, option D none of the above. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రైమరీ స్కూల్ పిల్లవాడు అనేవాడు
జంతువుల్లో ఉండే రకాలని వాటిని వేరువేరుగా వర్గీకరించి చెప్పలేడు కాబట్టి వాటన్నిటిని కలిపి మనకి యానిమల్స్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది అని. సో ఇక్కడ మనం ఆప్షన్ సి అనమాట. అట్ దిస్ ఏజ్ చిల్డ్రన్ కెనాట్ క్లాసిఫై డిఫరెంట్ కేటగిరీస్. అదేవిధంగా ఇక్కడ మనకు 2 లిస్టులు ఇచ్చి ఈ లిస్ట్కి మ్యాచ్ చేసి అదేవిధంగా ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది గుర్తించమని ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. లిస్ట్ 1లో ఏమి ఇచ్చాడు? 1 ఆన్ లీవ్స్, 2 కెన్ ఫ్లై, 3 కెన్ క్రౌల్, 4 ఆన్ ది బ్రాంచ్. అదేవిధంగా లిస్ట్ 2లో ఏ మంకీ, బి స్నేక్, సి గ్రాస్ హాపర్, డి పీజియన్. ఇప్పుడు మనం వీటికి జతపరిస్తే ఆకులపైన ఉండేది ఏంటి అంటే గ్రాస్ హాపర్. కెన్ ఫ్లై ఏది ఎగురుతుంది ఈ 4గింట్లో అంటే పీజియన్ పావురం. కెన్ క్రౌల్ ఏది పాకుతూ వెళ్తుంది అంటే స్నేక్ పాము. ఆన్ ది బ్రాంచ్ అంటే కొమ్మలపైన ఎక్కువగా కనిపించేది ఏంటి అనుకుంటే మంకీ. సో మనకు ఆప్షన్ అవుతుంది అంటే ఆన్సర్ అవుతుంది సిడిబిఏ. సో ఈ సిడిబిఏ దేంట్లో ఉంది? ఆప్షన్ డి. సో మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి. సెకండ్ యూనిట్ వచ్చి ది ప్లాంట్ ఫెయిరీ అండి. ఈ ప్లాంట్ ఫెయిరీ అనే లెసన్ యొక్క సమరీ ఏంటి అంటే దీంట్లో ఒక గేమ్ ఆడతారు పిల్లవాళ్ళు. ఆ గేమ్ ఏంటి అంటే ఒక పిల్లవాడు ఏమొచ్చి మిగతా పిల్లవాళ్ళకి చెప్తాడంట, మీరు ఈ చెట్టుని టచ్ చేయండి, మీరు ఈ చెట్టుని టచ్ చేయండి. ఆ పిల్లవాడు ఏ చెట్టు పేరు చెప్తే మిగతా వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని టచ్ చేయడమో లేదంటే హగ్ చేసుకోవడమో చేయడం జరుగుతుంది. ఇది గేమ్. ఆ గేమ్ని ఆడుతూ అక్కడ మనకి కొన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలు ఏంటి అంటే చూడండి. ఆల్ ది లీవ్స్ డోంట్ హ్యావ్ ఏ సిమిలర్ కలర్స్, షేప్స్ అండ్ మార్జిన్స్. సమ్ ఆర్ లుక్స్ రౌండ్, సమ్ ఆర్ లాంగ్, సమ్ ఆర్ ట్రయాంగిల్. Some leaves have a good smell. Example, basil, mint, coriander. Sometimes we use it to leaves and flowers for decoration. అంటే అన్ని ఆకులు అనేవి, అన్ని చెట్ల యొక్క ఆకులు అనేవి ఒకే విధంగా ఉండవు. అంటే ఒకే విధమైన రంగుని కలిగి ఉండవు. అదేవిధంగా ఒకే రకమైన ఆకారాన్ని కలిగి ఉండవు. అదేవిధంగా ఆకుల్లో మనకి గీతలు ఉంటాయి కదా, అవి కూడా ఒకేలా ఏ ఆకుల యొక్క వేరే ఆకులతో చూసుకుంటే అవి కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆకుల్లో కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని ట్రయాంగిల్ షేప్ను కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని ఆకులు అనేవి మంచి వాసనను కలిగి ఉంటాయి. ఉదాహరణకి తులసి చెట్టు యొక్క ఆకులు, అదేవిధంగా కొత్తిమీర, మింట్, పుదీనా ఇవన్నీ, లేదంటే కర్రీ లీవ్స్, కరివేపాకు, ఈ ఆకులు అనేవి అంటే మిగతా ఆకులతో పోల్చుకుంటే మంచి వాసనని కలిగి ఉంటాయి. అదేవిధంగా సమ్టైమ్స్ వీ యూజ్ ఇట్ టు లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఫర్ డెకరేషన్. మనం మామిడి చెట్ల యొక్క ఆకుల్ని మనం తోరణాలు కట్టుకోవడానికి అలాంటి అలంకరణకి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫ్లవర్స్ని కూడా అలంకరణకి, ఇంటి అలంకరణకి, నార్మల్గా పూజ అలంకరణకి కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదే ఇక్కడ వచ్చారు. ఇకపోతే యూనిట్ 3 వాటర్ ఓ వాటర్. ఈ యూనిట్ 3 అనేది ఒక పాయం ఇవ్వడం జరిగింది. దాంట్ నుంచి కొన్ని అంటే మనకు నీరు ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే చెరువుల్లో దొరుకుతుంది, అదేవిధంగా నదుల్లో దొరుకుతాయని ఆ పాయంలో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆ లెసన్లో ఏమి ఇవ్వలేదు ఎక్కువ పాయింట్స్. కానీ ఈ 2 పాయింట్లు ఏంటి అంటే వాటర్ హ్యాజ్ ఏ నో షేప్, నీటికి ఆకారం అనేది ఉండదు. అదేవిధంగా కొన్ని పనులు అనేవి మనం నీటి సహాయం అంటే నీరు లేకుండా కొన్ని పనులు మనం చేసుకోలేము. అవి ఏంటంటే ఉదాహరణకి వంట చేసుకోవాలన్నా మనకు వాటర్ కావాలి, స్నానం చేయాలన్నా వాటర్ కావాలి, అదేవిధంగా బట్టలు దుక్కోవాలన్నా నీరు కావాలి. సో ఇలాంటి కొన్ని డైలీ చేసే పనులకి మనకు ఖచ్చితంగా నీరు అవసరం అనేది ఉంటుంది అని జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ 4 అంటే యూనిట్ 4 అనేది అవర్ ఫస్ట్ స్కూల్. చూడండి, అవర్ ఫస్ట్ స్కూల్ ఈజ్ అవర్ ఫ్యామిలీ బికాజ్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మచ్ బిఫోర్ వీ లెర్న్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్లేస్ ఎల్సే ఆర్ ఎనీ అదర్ ఎల్సే బికాజ్ వీఆర్ సో క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. దీంట్లో ఈ లెసన్ అంటే ఈ చాప్టర్లో మనకి ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ గురించి 2 విషయాలు చెప్తారు. అదేంటంటే ఫ్యామిలీ అనేది అంటే కుటుంబం అనేది మనకి మొట్టమొదటి పాఠశాల అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకు మనము ఏదైనా ఒక విషయాన్ని ముందు బయట తెలుసుకునే దానికంటే ముందుగానే మనం ఇంట్లో తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా ఎందుకు అనుకుంటే మన ఫ్యామిలీలో అందరితోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాం కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని బయట నుంచి కంటే ముందు ఫ్యామిలీ నుంచి మనకి వేగంగా నేర్చుకోగలుగుతామని
ఈ లెసన్ యొక్క సమ్మరీ అనమాట. అయితే ఈ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందని చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫైండ్ ది రాంగ్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇది ప్లాంట్ ఫెయిరీకి సంబంధించింది. చూడండి, సమ్ టైమ్స్ వీ యూజ్ టు లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఫర్ డెకరేషన్. ఆప్షన్ ఇది. ఆప్షన్ బి, సమ్ లీవ్స్ ఆర్ హ్యావ్ ఏ ట్రయాంగిల్ షేప్. ఆప్షన్ సి, ఆల్ లీవ్స్ ఆర్ హ్యావ్ ఏ సేమ్ కలర్. డి, సమ్ లీవ్స్ ఆర్ హ్యావ్ ఏ స్మెల్. అంటే ఇక్కడ ఏది రాంగ్ స్టేట్మెంట్ అని చూసుకున్నట్లయితే ఆప్షన్ సి చూడండి, ఆల్ లీవ్స్ ఆర్ హ్యావ్ ఏ సేమ్ కలర్ అన్నారు. మనం ఆల్రెడీ ఇప్పుడే తెలుసుకున్నాం కదా, అంటే ఆకులు అనేవి ప్రతిదీ ఒకదానితో పోలిస్తే ఇంకొకటి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందని. ఇక్కడ సేమ్ కలర్ ఉంటాయి, ఆకులన్నీ గ్రీన్లో ఉండవు కదా, చాలా లీవ్స్ అనేవి ఆరెంజ్లో ఉంటాయి, రెడ్ కలర్లో కూడా ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫ్యామిలీ. ఇవి జస్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఫార్మేషన్కే ఈ చాప్టర్స్ అనేవి ఇక్కడ రాయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా బ్రీఫ్గా అయితే ఎక్కువ మ్యాటర్ అనేది ఏముండదు స్టార్టింగ్లో. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ఫైండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫ్యామిలీ అంటే ఆప్షన్ ఏ, వీ కాంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ. బి, వీ ఫస్ట్ లెర్న్ ఫ్రమ్ సొసైటీ. ఆప్షన్ సి, అవర్ ఫస్ట్ స్కూల్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఆప్షన్ డి, వీ ఆల్ ఆర్ లెస్ కనెక్టెడ్ విత్ అవర్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని చూసుకుంటే ఆప్షన్ సి, అవర్ ఫస్ట్ స్కూల్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే మిగతావన్నీ రాంగ్. నెక్స్ట్, ఫిఫ్త్ యూనిట్ చూసుకుంటే చోటూస్ హౌస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో హౌస్కి హోమ్కి డిఫరెన్స్ ఏంటి అనేది పిల్లవాడికి చెప్పాలి అని ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అని చూసుకుంటే ఫస్ట్ డిడ్ యూ నో అనే ఉంటుంది కదా ఒక యూనిట్ 5 చోటూస్ హౌస్. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటే ర్యాట్స్ హ్యావ్ ఏ పూర్ ఐసైట్ బట్ హ్యావ్ ఏ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ స్మెల్. దే జస్ట్ టచ్ అండ్ టేస్ట్. అంటే ఎలుకలు అనేవి చాలా తక్కువ, అంటే ఏవైనా వాటికి సరిగా కనిపించవు అనమాట. ఐసైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఏదైనా వస్తువును గుర్తుపట్టాలి అన్నా టేస్ట్ చేయాలి అన్నా జస్ట్ టచ్ చేస్తాయి అనమాట. వాటికి సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది, టచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవి జస్ట్ స్మెల్ చేస్తాయి, వాసనని పసిగట్టి ఆ పదార్థం ఏంటో తెలుసుకొని తింటాయి అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఫర్ గాంధీస్ 150th బర్త్డే ది స్వచ్ఛ భారత్ అభియాన్ వాజ్ లాంచ్డ్. ఇట్ ఈజ్ టు హెల్ప్ అస్ రియలైజ్ దట్ క్లీన్లీనెస్ ఈజ్ ఎవ్రీ వన్స్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి అంటే మనం ఉండే ప్లేస్ని కానీ మనం ఉండే ప్రాంతాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అని తెలియజేయడానికి స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేశారు అనుకుంటే మహాత్మా గాంధీ యొక్క 150వ పుట్టినరోజు నాడు స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇవి యూనిట్ 5లోటివి. అదేవిధంగా యూనిట్ 6 చూసుకుంటే ఫుడ్స్ వీ ఈట్. మనం తినే ఆహారం గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడండి, డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఈటెన్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. మోస్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ డిపెండింగ్ ఆన్ వాట్ గ్రోస్ ఈజీలీ ఎట్ అవర్ ప్లేస్. వీ యూజ్ ది సేమ్ థింగ్స్ టు ప్రిపేర్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. అంటే అన్ని చోట్ల ఒకే రకమైన ఆహార అలవాట్లు కానీ ఆహార పదార్థాలు కానీ దొరకవు. మన ఆహార అలవాట్లు దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మన ప్రాంతంలో ఏ పదార్థాలు ఎక్కువగా పండుతున్నాయి, లేదంటే మన ప్రాంతం ఏ పదార్థాలు పండించడానికి అనుకూలంగా ఉంటుందో మన ఆహార అలవాట్లలో మ్యాక్సిమం వాటిని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో వరి ఎక్కువగా పండుతుంది. సో ఇక్కడ అందరి అలవాట్లోని వరి అంటే అన్నం ఎక్కువగా తినడం జరుగుతుంది, అంటే తింటారు. వాళ్ళ అలవాట్లో ఎక్కువ ప్రాముఖ్యత రైస్కి ఇస్తారు. అదేవిధంగా మనం నార్త్ సైడ్ చూసుకుంటే వాళ్ళకి గోధుమలు ఎక్కువ పండుతాయి. సో వాళ్ళ ఆహార అలవాట్లన్నీ గోధుమ పదార్థాలతో, అంటే గోధుమతో వచ్చిన నూక కానీ లేదంటే పిండితో కానీ చపాతీ, వాళ్ళ ఆహార అలవాట్లన్నీ గోధుమ పిండితో రిలేటెడ్గా ఉంటాయి. అదేవిధంగా కొన్ని చోట్ల కారం ఎక్కువగా తింటారు, అంటే కొన్ని చోట్ల మసాలా ఎక్కువగా వాడుతుంటారు. అవన్నీ ఏంటి అంటే ఏ ప్లేస్లో ఏ పదార్థాలు ఎక్కువ దొరుకుతుంటాయో వాటిని వాళ్ళు ఎక్కువ తినడం జరుగుతుందన్నమాట. ఇది నార్మల్గా ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని డిస్కషన్ అనే కాలం ఒకటి ఉంటుంది కదా,
దాంట్లో నుంచి ఒక నలుగురు స్టూడెంట్స్ అనేది డిస్కస్ చేసుకుంటుంటారు. దాంట్లో బట్టి కొన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఎలా అడిగారో అంటే ఎలా ఉందో అలాగే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టాపిక్ నుంచి. చూడండి, కీవర్డ్స్ మనం గుర్తుంచుకుంటే హాంకాంగ్, వీళ్ళు స్నేక్స్ ఎక్కువగా తింటారు. ఏదైనా బిట్లో మీకు స్నేక్స్ అదేవిధంగా లింగ్ హూ ఫ్యూన్ అని కనిపిస్తే మీకు అక్కడ ఆప్షన్లో హాంకాంగ్ అని గుర్తించాలి. అదేవిధంగా కాశ్మీర్, ఇక్కడ కాశ్మీర్ మరియు గోవాలో చూడండి, ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్ కాశ్మీర్, ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ గోవా. అయితే ఇక్కడ ఫిష్ నేను సీ ఫిష్ అనుకుంటే మీకు వేగంగా గుర్తుంటుంది. గోవా సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. కేరళలో బాయిల్డ్ టాపికో విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ బై కోకోనట్. అక్కడ కోకోనట్ ఎక్కువగా పండిస్తారు కేరళలో, కాబట్టి వాళ్ళు ప్రతి వంటకాల్లోనూ కోకోనట్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ లెసన్ యొక్క సమ్మరీ. అయితే ఈ చాప్టర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది చూసుకుంటే ఇప్పుడు చూడండి, డాష్ ఈజ్ హ్యావ్ ఏ పూర్ ఐసైట్. ఆప్షన్ ఏ డక్, ఆప్షన్ బి ప్యారెట్, ఆప్షన్ సి ర్యాట్, ఆప్షన్ డి క్యాట్. ఆప్షన్ సి ర్యాట్, ఎందుకంటే ఎలుకలు అనేవి తక్కువ ఐసైట్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ 7th వన్ చూడండి, ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డూ మోస్ట్ పీపుల్ లైక్ టు ఈట్ ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. ఇక్కడ చూడండి, మస్టర్డ్ ఆయిల్ అని ఇచ్చారు. మస్టర్డ్ ఆయిల్ అనేటప్పుడు మనము జమ్మూ అండ్ కాశ్మీర్ని గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ ప్లేస్లో కనుక కోకోనట్ ఆయిల్ అని వచ్చుంటే అప్పుడు మన ఆన్సర్ అవుతుంది గోవా. మీరు మస్టర్డ్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్కి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్. మస్టర్డ్ ఆయిల్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, వెల్ డిస్కసింగ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్, ఏ స్టూడెంట్ సేస్, I and my mother both love to eat snakes. Whenever we like eating snakes, we go to nearly hotel and eat లింగ్ హూ ఫిన్. దిస్ స్టూడెంట్ మస్ట్ బిలాంగ్స్ టు. ఇప్పుడే చెప్పాను కదా, స్నేక్స్ మరియు లింగ్ హూ ఫిన్ అని ఎక్కడైనా కనిపించిందంటే మనం ముందుగా అక్కడ హాంకాంగ్ అని గుర్తుంచుకోవాలి. సో దీని ఆన్సర్ అవుతుంది హాంకాంగ్. స్నేక్స్ అనేవి హాంకాంగ్లో ఎక్కువగా తింటారనమాట. అస్సాం, ఒడిస్సా, అరుణాచల్ ఏ ప్రదేశంలో స్నేక్స్ని తినరు, హాంకాంగ్లో ఎక్కువ ఇష్టపడి తింటారు. సో ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూసుకుంటే 7, సేయింగ్ వితౌట్ స్పీకింగ్. ఇది డెఫెండెమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన లెసన్. వాళ్ళ గురించి 2-3 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సమ్ పీపుల్ హూ కెన్ neither hear nor speak, these people talk through accents. They understand what the other person is saying by studying their lip movements. అంటే ఎవరికైతే వినిపించదు అదేవిధంగా మాటలు చెప్పలేరో అలాంటి వాళ్ళు అనేవారు ఎదుటి వాళ్ళ యొక్క యాక్షన్స్ని బట్టి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అంటే వాళ్ళ యాక్షన్స్ బట్టి ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళు చెప్పేది ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళ యొక్క లిప్ మూమెంట్ని గమనించి ఆ లిప్ మూమెంట్ ఆధారంగా వాళ్ళు ఏం చెప్తున్నారో గుర్తిస్తారనమాట. అదేవిధంగా యూనిట్ 8 చూసుకుంటే ఫ్లయింగ్ హై. దీంట్లో బర్డ్స్ గురించి ఉంటుంది. చూడండి, ఆల్ బర్డ్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ క్లౌస్, బీక్స్ అండ్ ఫెదర్స్ అండ్ సౌండ్స్. ద మైనా మూవ్స్ హ్యాజ్ ఏ హెర్ నెక్ బ్యాక్ టు ఫ్రంట్ with a jerk. The owl can rotate its neck backward to large extent. Parrot can imitate our voice. అంటే ఇక్కడ బర్డ్స్ అనేవి చూసుకుంటే ప్రతి బర్డ్ అనేది ఇంకో బర్డ్తో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఒక బర్డ్ని ఇంకో బర్డ్ని చూసుకున్నట్టే వాటి యొక్క ముక్కులు, అదేవిధంగా ఫెదర్స్ రెక్కలు, ఇంకా సౌండ్స్ అవి చేసే శబ్దాలు అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని పక్షులు అనేవి కొన్ని స్పెషల్స్ని కలిగి ఉంటాయి, స్పెషాలిటీస్ కలిగి ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు మైనా చూస్తే అది తన మెడని ముందుకి వెనక్కి కండర సహాయంతో కదపగలదు. అదేవిధంగా ఓల్ అది ఉన్న చోటే ఉండి కంప్లీట్గా వెనక ఏం జరుగుతుందో అనేది కేవలం తన మెడను మాత్రమే తిప్పి చూడగలదు. ఇప్పుడు ప్యారెట్ చూసుకుంటే అది మనం ఏం మాట్లాడుతాం మన మాటలను ఇమిటేట్ చేయగలదు, అది మనలాగే మాట్లాడగలదు.
అదేవిధంగా ది ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ డిఫరెంట్ కలర్, షేప్స్ అండ్ సైజెస్. అన్ని బర్డ్స్ యొక్క రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు అవనేవి సేమ్ ఉండవు. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని వాటికి పొడవుగా ఉంటాయి. అదేవిధంగా వాటి యొక్క రంగు వేరుగా ఉంటుంది, సైజెస్ వేరుగా ఉంటాయి. అయితే ఇవి కొద్ది రోజుల పోతే రాలిపోయి వాటి ప్లేస్లో మరి కొత్తవి అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ యూనిట్ 9 ఇట్స్ రైనింగ్. ఇందులో కూడా ఎక్కువగా ఏమీ ఉండదు, జస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి. ప్లాంట్స్ మోస్ట్లీ గెట్ వాటర్ ఫ్రమ్ రైన్. వెన్ ఇట్స్ రైనింగ్ ప్లాంట్స్ సీమ్స్ టు గెట్ ఏ న్యూ లుక్. అంటే మ్యాక్సిమం చెట్లు అనేవి కొన్ని చెట్లకైతే మనం పెంచుకునే చెట్లకు మనం నీళ్లు పోస్తాం, మిగతా వాటికి అలా కాదు కదా. ఇంకా అడవుల్లో గట్రా ఉండే చెట్లకి నీరు ఎక్కువగా దేని నుంచి వస్తాయి అంటే వర్షాల నుంచే వస్తాయి. అదేవిధంగా వర్షాలు పడేటప్పుడు చెట్లన్నీ మంచి కలర్ అంటే మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట ఆ టైంలో. అయితే వీటికి సంబంధించిన కొన్ని బిట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటే చూడండి. పీపుల్ హూ కెన్ నాట్ స్పీక్ నార్ హియర్, హౌ కెన్ దీస్ పీపుల్స్ అండర్స్టాండ్స్ అదర్స్ వర్డ్. అంటే ఎవరైనా డెఫ్ అండ్ డెమ్ ఉంటారు కదా, వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది ఏ విధంగా అర్థం చేసుకుంటారని అడగడం జరిగింది. చూడండి, ఆప్షన్ ఏ బై యూజింగ్ మొబైల్ ఫోన్, బి బై అనలైజ్ బాడీ లాంగ్వేజ్, సి బై స్టడీయింగ్ దేర్ లిప్ మూమెంట్స్, డి బై అండర్స్టాండ్స్ దేర్ లుక్. అంటే మొబైల్ ఫోన్ సహాయంతో ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటారా, లేదంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని చూసి అర్థం చేసుకుంటారా, లేదంటే వాళ్ళ లిప్ మూమెంట్ని స్టడీ చేసుకొని ఎదుటి వాళ్ళు చెప్పేది గుర్తిస్తారా, లేదంటే వాళ్ళ కనపడే తీరుని బట్టి వాళ్ళని అర్థం చేసుకుంటారని అడగడం జరిగింది. అయితే దీనికి ఆన్సర్ అవుతుంది సి బై స్టడీయింగ్ దేర్ లిప్ మూమెంట్స్. నెక్స్ట్ 10th వన్, విచ్ బర్డ్ కెన్ రొటేట్ నెక్ బ్యాక్వర్డ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. ఈ కింది ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ పక్షి అనేది విచ్ బర్డ్ కెన్ రొటేట్ నెక్ బ్యాక్వర్డ్ టు లార్జ్ ఎక్స్టెంట్. అంటే ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పక్షి అనేది తన మెడని బ్యాక్వర్డ్ టు లార్జ్ ఎక్స్టెంట్ని తిప్పగలదంటే అక్కడే ఉంటూ తన మెడని కంప్లీట్గా వెనక్కి ఏ పక్షి తిప్పగలదు అని చూసుకుంటే అవుల్, గొడ్ల గోవ ఆ విధంగా తిప్పుతుంది. సో ఆన్సర్ అనేది అవుల్. అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది బర్డ్ మూవ్స్ హెర్ నెక్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ ఏ జర్క్. దీని ఆన్సర్ ఇప్పుడు తెలుసుకున్నాం కదా, దీని ఆన్సర్ అవుతుంది మైనా, ఆప్షన్ ఏ. 11th వన్ ఆప్షన్ ఏ మైనా. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే యూనిట్ 10 వాట్ ఈస్ కుకింగ్. ఇక్కడ పర్టికులర్గా మనకి ఈవీఎస్ బుక్లో కొన్ని మెథడ్స్ 4 మెథడ్స్ని కుకింగ్కి యూజ్ చేస్తారని అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ది రోస్టింగ్, సెకండ్ వన్ బాయిలింగ్, థర్డ్ వన్ ఫ్రైయింగ్, 4th వన్ బేకింగ్. కుకింగ్ అనేటప్పుడు ఈ 4 మెథడ్స్ని ఉపయోగిస్తారు అని దాంట్లో మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 11 ఫ్రమ్ హియర్ టు దేర్. అంటే మనం ఎక్కడికైనా ఒక చోటు నుంచి మనం ఇంకో చోటుకు వెళ్ళాలి అంటే వెహికల్స్ వాడతాం కదా, ఆ వెహికల్స్కి 2 వీల్స్ ఉండే వెహికల్స్ ఏంటి, 3 వీల్స్ వేటుకుంటే, అదేవిధంగా 4 వీల్స్ వేటుకుంటే ఏది ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది, అదేవిధంగా ఏవి యానిమల్స్ ద్వారా మనం నడుస్తాయి అనేది ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. ఆ చార్ట్ని ఇక్కడ నేను సెపరేట్గా రాయడం జరిగింది. ఇవి జనరల్ టాపిక్స్ చూడండి, చూద్దాం. 2 వీల్స్ బైసికల్, మోటార్ సైకిల్, కార్ట్, స్కూటర్. 3 వీల్స్ రిక్షా, ఆటో. 4 వీల్స్ కార్. రన్ బై ఎలక్ట్రిసిటీ, మెట్రో ట్రైన్. మోర్ దెన్ 4 వీల్స్ బస్, ట్రైన్, ట్రక్. అదేవిధంగా యూనిట్ 12 చూస్తే వర్క్ వీ డూ. దీంట్లో కూడా అంటే మనకి ఏంటంటే సొసైటీలో ఎన్నో రకాలైన వృత్తులు మరియు అదేవిధంగా ఆ వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏ పేర్లతో పిలుస్తారని చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి, దేర్ ఈజ్ ఎ మెనీ కైండ్ ఆఫ్ వర్క్స్ అండ్ వర్కర్స్ ఇన్ అవర్ సొసైటీ. ఎగ్జాంపుల్ మెకానిక్, బార్బర్, టీచర్, డాక్టర్ ఎట్సెట్రా. నెక్స్ట్ యూనిట్ 13 చూసుకుంటే షేరింగ్ అవర్ ఫీలింగ్స్. ఇది ఒక బ్లైండ్ పర్సన్ గురించి ఒక స్టోరీ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి బ్లైండ్ వాళ్ళకి చదువుకోవాలి అంటే ఎటువంటి లిపి ఉంటుంది, ఒకవేళ ఉంటే ఎటువంటిది ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి, దేర్ ఈజ్ ఎ స్పెషల్ వే ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ నాట్ సీ. ఇట్ ఈస్ కాల్డ్ బ్రైలీ స్క్రిప్ట్. ది స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ 6 points.
A row of raised dots are made on a thick paper and braille is a read by running the fingers on the raised dots. అంటే ఎవరైతే చూడలేరో అటువంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఒక లిపి అనేది ఉంటుంది కదా, దీన్ని బ్రెయిలీ లిపి అని అంటారని తెలుసుకున్నాం కదా. ఇది కంప్లీట్గా 6 పాయింట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే దీంట్లో కేవలం 6 డాట్స్ అనేవి ఉంటాయి. ఈ డాట్స్ కూడా ఒక థిక్ పేపర్ పైనకి ఉబ్బినట్టుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు టచ్ చేసేటప్పుడు వాళ్ళ చేతికి తెలియాలి, స్పర్శతో వాళ్ళు చదువుతారనమాట. సో అవి కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. ఇవి 6 డాట్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా వాళ్ళ డాట్స్ పైన ఇలా టచ్ చేస్తూ అక్కడ ఏం రాసిందో చదవడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్స్ పైన ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ప్రీవియస్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి. సెలెక్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఏ గ్రూప్ దట్ కంపేర్డ్ ఆఫ్ ఏ మెథడ్ ఆఫ్ కుకింగ్ ఫుడ్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కొన్ని పర్టికులర్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్స్ని ఏ మెథడ్స్ని వాళ్ళు ఫుడ్ కుకింగ్కి ఎస్టిమేట్ చేశారో లేదంటే సెలెక్ట్ చేసుకున్నారో అనుకుంటే, ఆప్షన్ ఏ బాయిలింగ్, నీడింగ్ అండ్ రోస్టింగ్, ఆప్షన్ బి బేకింగ్, బాయిలింగ్, రోలింగ్, ఆప్షన్ సి ఫ్రైయింగ్, సోకింగ్, రోస్టింగ్, ఆప్షన్ డి బేకింగ్, ఫ్రైయింగ్, రోస్టింగ్. మనం ఇందాక చూసుకున్న దాంట్లో అయితే మనకు అక్కడ ఇచ్చినవి ఏంటి, కేవలం రోస్టింగ్, బాయిలింగ్, ఫ్రైయింగ్, బేకింగ్. ఈ 4 బేకింగ్, ఫ్రైయింగ్, రోస్టింగ్ ఈ 3 మాత్రం దాంట్లో కలుస్తాయి. మిగతా అంత, ఎందుకంటే ఇక్కడ సోకింగ్ అనేది మనకి ఇచ్చిన మెథడ్లో లేదు, అదేవిధంగా ఇక్కడ రోలింగ్ అనేది లేదు, నీడింగ్ అనేది లేదు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి. బేకింగ్, ఫ్రైయింగ్, రోస్టింగ్ అనేవి మెథడ్స్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సోర్స్ యూజ్ టు రన్ ఏ బుల్లాక్ కార్ట్. అంటే ఎద్దుల బండి ఉంటుంది కదా, దానికి మనం ఏ సోర్స్ని ఉపయోగిస్తాం అంటే ఎలక్ట్రిసిటీయా, పెట్రోలా, డీజిలా, లేదు అంటే గ్యాసా, లేదంటే యానిమల్స్. ఇక్కడ ఎద్దుల బండి అనేది యానిమల్స్, ఎద్దులు అవి కట్టి అవి నడుస్తూ ఉంటే దాటిపైన మనసులో కూర్చొని ప్రయాణిస్తారు కాబట్టి వీటి యొక్క సోర్స్ అనేది యానిమల్ అవుతుంది. సో ఆన్సర్ సి. ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్ రోస్ ఆఫ్ రైజ్డ్ డాట్స్ ఆర్ మేడ్ ఆన్ ఏ థిక్ పేపర్. దిస్ స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్. అంటే బ్రెయిలీ స్క్రిప్ట్లో డాట్స్ అనేవి పైకి ఉబ్బి ఉంటాయి కదా, అయితే ఎన్ని డాట్స్ అనేవి పర్టికులర్గా ఈ పేపర్ అనేది ఎన్ని డాట్స్ని కలిగి ఉంటుంది అని చూసుకుంటే, ఆప్షన్ ఏ 4 పాయింట్స్నా, ఆప్షన్ బి 6 పాయింట్స్, ఆప్షన్ సి 8 పాయింట్స్, ఆప్షన్ డి 10 పాయింట్స్. ఆప్షన్ బి 6 పాయింట్స్. ఎందుకంటే బ్రెయిలీ లిపిలో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ 6 చుక్కలే పైకి ఉబ్బినట్టు ఉంటాయి. ఏ లెటర్ ఫామ్ చేసినా సరే ఈ 6 కలుపుతూనే ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, స్టడీ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రెయిలీ స్క్రిప్ట్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఫస్ట్ వన్, బ్రెయిలీ ఈజ్ రిటన్ ఆన్ ఏ థిక్ పేపర్ బై మేకింగ్ డాట్స్. సెకండ్, దిస్ స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ 10 పాయింట్స్. థర్డ్, rows of dots are made with a pointed tool. Fourth one, it is read by running the fingers on the raised dots. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, చూడండి 10 పాయింట్స్ అని ఇక్కడ ఇచ్చారు. కాకపోతే స్క్రిప్ట్లో కేవలం మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 6 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. అంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి 1, 3, 4. 1, 3, 4 దేంట్లో ఉన్నాయంటే ఆప్షన్ ఏ 1, 3 and 4. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.